పొడికి కావాల్సిన పదార్థాలండి. మొదటగా హాట్ వాటర్ కాగబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. నేను ఒక 3½ సన్న రవ్వ 3½ కప్స్ తీసుకొని దాన్ని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక కడాయి పెట్టుకోండి. వాటర్ కాగినవి పక్కన పెట్టుకోండి. ఒక కడాయి తీసుకొని దాంట్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని కావలసిన పదార్థాలు జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, పచ్చనిపప్పు, కొంచెం మినపప్పు అన్నీ వేసుకోండి. కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి వేసి కలపండి. కొంచెం ఇంకా వేగాక సాల్ట్, తగినంత సాల్ట్ అండి, ఉప్పు సరిపడా సాల్ట్ నేను వేసేసాను ముందే. వేసి దీన్ని సిమ్లో కొంచెం వేయించండి ఫ్రెండ్స్. తర్వాత రవ్వ వేయండి. వేసి దాన్ని బాగా పొడిగా వేంపుకోండి. ఒక 5 మినిట్స్ అది బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేంపండి. వేంపిన తర్వాత